M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులసి చరిత్ర 35వ భాగం తులసి దళం. ఈ తులసి దళం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఇవాళ మనం తులసి చరిత్ర 35వ భాగం తులసీదళం. ఈ తులసీదళం మహత్యం గురించి తెలుసుకుందాం. ఈ తులసీదళం కూడా లేకుండా చేసేటువంటి అర్చన కానీ పూజ కానీ అర్చన కాదు. ఈ తులసీదళం లేనటువంటి ప్రసాదం కాదు. అందుకని ఏం చేస్తారంటే, మనకి గుడికి వెళ్ళినప్పుడు తీర్థాన్ని ఇచ్చినప్పుడు ఆ తీర్థ జలంలో తులసాకులు వేస్తారు. ఆ తులసి జలాన్ని మనకి తీర్థం కింద ఇస్తారు. అలాగే ప్రసాదంలో కూడా వేస్తూ ఉంటారు. ఇది వాయుపురాణంలో ఈ విధంగా వర్ణించబడింది. తులసి దళం గురించి భగవంతుడైనటువంటి జనార్దనుడు తులసి లేకుండా చేసేటువంటి అర్చన సేవని స్వీకరించడు. ఈ తులసి లేకుండా చేసేటువంటి సేవనే ఆయన స్వీకరించడు. ఒకవేళ తులసి దళం లేకుండా ఉంటే తులసి కాష్టాన్ని అంటే ఎండిన కొమ్మని స్పర్శించి భగవంతుడికి పూజ చేయాలి. ఒకవేళ తులసి దళం దొరకలేదండి అనుకున్నారనుకోండి, తులసి ఎండిపోయినటువంటి కొమ్మని ఒక్కసారి ముట్టుకుని దాంతో పూజ చేయాలి. ఒకవేళ తులసి కాష్టం కూడా లేనటువంటి పక్షంలో తులసి నామం, ఈ తులసి నామాన్ని జపించి జనార్దనునికి అర్చన చేయండి. ఈ విష్ణు రహస్యమైనటువంటి వైదిక గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది. సుందరమైన చిగురుటాకులు కలిగినటువంటి పూల గుత్తితో ఆకుపచ్చని వర్ణం కలిగిన తులసి దళాన్ని జనార్దనునికి అర్పించాలి. కృష్ణవర్ణం కానీ హరితవర్ణం కానీ లేదా ఏ తులసి అయినా సరే భగవంతునికి ప్రియమైంది. అన్ని రకాలైనటువంటి పుష్పాల కంటే కృష్ణ భగవానునికి తులసి అంటే ప్రీతి ఎక్కువ. కానీ మనకి ఏకాదశి వ్రతమహత్యంలో మనకి తులసి మంజరీ భిస్తు పూజతే ఏన కేశవః ఆజన్మకృత పాపస్య తేన సమార్జితాలిపిః. ఆజన్మకృత పాపస్య తేన సంమార్జితాలిపిః. తులసి మంజరి ద్వారా కేశవులకు పూజ చేసిన వాని యొక్క అనేక జన్మల సంచిత పాపం భస్మరాశి వలె భస్మం అయిపోతుంది. అలాగే అగస్త్య సంహితలో ఈ విధంగా కూడా చెప్పబడింది. తులసి మంత్రాన్ని మనం పఠిస్తూ ఏ తులసి దళమైనా సరే శ్రీహరి పాదాలకు అర్పిస్తే ఆ పత్రం అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే పద్మపురాణంలో కూడా చెప్పబడింది, ఈ తులసి మందిర ద్వారా జనార్దనుని పూజించేవారు మరల తల్లి గర్భంలోకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, పునర్జన్మ లేదు అని తెలియజేయబడుతుంది. అలాగే హరిభక్తి శుభోదయంలో యమధర్మరాజు బ్రాహ్మణులకి ఇలా చెప్తాడు, ధార్మికుడైనా లేదా అధార్మికుడైనా సరే తులసి దళంతో కేశవుని పూజిస్తే అతన్ని నేను స్పర్శించను, అతను నేను ముట్టుకోను. తులసి దళం ఉంటే కనుక నేను వారిని పాపం చేసినా సరే ముట్టుకోను అని చెప్పేసి యమధర్మరాజు స్వయంగా చెప్పాడు. అంతేకాక అతన్ని స్వయంగా విష్ణు చేతిలో తీసుకుని పోగలిగేటువంటి యోగ్యతను కలగజేస్తాను అని చెప్పేసి చెప్పాడు. అలాగే తులసి దళంతో విష్ణు భగవానుడు కాకుండా అన్య దేవతలను పూజించిన వారు గోహత్య, బ్రహ్మహత్య,
గురుపత్నితో సంగమం చేసిన వారితో సమానమైనటువంటి పాపులు అవుతారు. ఇది తులసి చరిత్ర 35వ భాగం. రేపు 36వ భాగం గురించి తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాట వెంకట ప్రభాకర్.